ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆర్టికల్ 13 గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ ఆర్టికల్ 13కి సంబంధించినటువంటి రిమైనింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం సుప్రీంకోర్టు రిలేటెడ్ అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఇంకా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారం కావచ్చు. దెన్ ఆల్సో జ్యుడిషియల్ యాక్టివిజం అనేసి కావచ్చు. దీంతోపాటు జ్యుడిషియల్ రిస్ట్రైంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. సో ఇటువంటి టెర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కంప్లీట్గా మనం సుప్రీంకోర్టు రిలేటెడ్ జడ్జ్మెంట్స్ గురించి లేదంటే సుప్రీంకోర్టు టాపిక్ గురించి చెప్పేటప్పుడు మాట్లాడదాం. అండ్ ఆల్సో ఇప్పుడు మనం కేవలం పాలిటీ ఆర్టికల్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ ఆర్టికల్లో ఏముందనేది మాట్లాడదాం. ప్రత్యేకంగా ఇటువంటి టెర్మినాలజీస్ కావచ్చు, లేదంటే మనకి పాలిటీలో ఉండేటువంటి డాక్ట్రిన్స్, ఇటువంటి గురించి సపరేట్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో దట్ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ప్రతిదీ ఆర్టికల్ 13లో ఏముంటుంది, 12లో ఏముంటుంది, అది జస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే సరిపోతుంది. బట్ ఈ టెర్మినాలజీస్, డాక్ట్రిన్స్ గురించి సపరేట్గా తెలుసుకుంటే ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. రైట్, ఈరోజు మనం ఆర్టికల్ 13 గురించి మాట్లాడతాం. సో ఆర్టికల్ 13లో ఏముంటుంది, చట్టం ఏదైతే ఉందో యాక్ట్ అని చెప్పుకుంటాం కదా. సో వాట్ ఈజ్ యాక్ట్, దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ గురించి కంప్లీట్గా మనకి ఆర్టికల్ 13లో చెప్పడం జరుగుతుంది. అలానే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఏవైనా చేస్తే, ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసే విధంగా ఏవైనా మనం చట్టాలు చేస్తే అవి న్యాయ సమీక్ష అధికారానికి గురవుతాయి అనేసి మనకి ఈ ఆర్టికల్ 13లో చెప్పడం జరిగింది. సో దట్ ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చట్టం యొక్క నిర్వచన పరిధిలోకి ఏవొస్తాయి, అలానే ఆర్టికల్ 13 అనేది న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించినటువంటి సూచనగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో మనకి అరౌండ్ 3 సబ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్టికల్ 13+1 ఏముంది అనేది చూద్దాం. సో ఈ ఆర్టికల్ 13+1 ప్రకారం ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే, రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది మనకి జనవరి 26, 1950. సో రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే అంతవరకు ఏవైతే మనకి యాక్ట్స్ ఉన్నాయో, ఇంతకు ముందు వరకు ఏవైతే చట్టాలు ఉన్నాయో, ఇఫ్ ఇన్ కేస్ అవి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా లేదంటే వాటిని రిస్ట్రిక్ట్ చేస్తే అటువంటి చట్టాలు ఏవైనా ఉంటే అవి చెల్లుబాటు కాకుండా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్టికల్ 13+1లో ఉన్నాయి. రైట్, ఆర్టికల్ 13+1 ఏంటి అనేది మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అంతవరకు ఏవైతే ఈ యాక్ట్స్ ఉన్నాయో అవి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా రిస్ట్రిక్ట్ చేసినా అటువంటి చట్టాలు చెల్లకుండా పోతాయి అనేది మనకి ఆర్టికల్ 13+1లో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 13+2లో ఏం చెప్పారంటే ప్రాథమిక హక్కులను హరించే లేదా పరిమితం చేసే చట్టాలు, ఆదేశాలు ఇవేవి కూడా చెల్లవు. ఇవన్నీ ఏంటి, రాజ్యాంగంలో అమల్లోకి వచ్చిన వెంటనే అంత ముందు వరకు ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటికి సంబంధించింది. ఆర్టికల్ 13+2 ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఏవైనా యాక్ట్స్ చేసినా లేదంటే ఆర్డినెన్సెస్ తయారు చేసినా, ఇఫ్ ఇన్ కేసు ఇందులో అంశాలు వీటిని వైలేట్ చేసినా వీటిని రిస్ట్రిక్ట్ చేసినా అటువంటి చట్టాలు కావచ్చు, అటువంటి ఆదేశాలు ఏవి కూడా చెల్లకుండా పోతాయి అనేది ఆర్టికల్ 13+2లో చెప్పారు. ఇది బిఫోర్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందు ఉన్నటువంటి చట్టాలు. ఇవి అన్ని అంశాలకి కూడా వర్తించేటటువంటి విషయాలు. దెన్ ఆర్టికల్ 13+3లో మనకి ఏం చెప్పారు, ఇక్కడ కంప్లీట్గా చట్టం అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ గురించి కంప్లీట్గా చేశారు. అంటే చట్టం యొక్క నిర్వచన పరిధిలోకి ఏ అంశాలు వస్తాయి అని తెలిస్తే మనకి ఏవే వైలేట్ చేస్తాయి, ఏ ఆర్డినెన్సెస్ వైలేట్ చేయవు అనేది అర్థమవుతుంది. సో దట్ చట్టం యొక్క నిర్వచన పరిధిలోకి ఏవొస్తాయి అంటే అటు కేంద్రం అలానే రాష్ట్ర శాసనసభలు ఏవైతే ఉంటాయో, పార్లమెంట్ కావచ్చు, లెజిస్లేటివ్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి ఏవైతే మనకి శాసనాలు రూపొందిస్తాయో, ఏవైతే యాక్ట్స్ని రూపొందించడం జరుగుతాయో, లెజిస్లేషన్స్ చేస్తాయో అవన్నీ కూడా చట్టం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో గవర్నర్ ఇష్యూ చేసేటటువంటి జీవోలు కావచ్చు, ఆర్డినెన్సెస్, ఇవి కూడా చట్టం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ విడుదల చేసేటటువంటి రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, నోటిఫికేషన్స్, ఈవెన్ కొన్ని ప్రకటనలు కూడా చట్టం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు ప్రభుత్వం గుర్తించి చట్టబద్ధత ఉన్న ప్రజల ఆచార వ్యవహారాలు కూడా చట్టం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తాయి. సో దట్ మనకి చట్టం యొక్క నిర్వచన పరిధిని కంప్లీట్గా అర్థం చేసుకుంటేనే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే అప్పుడు అవి న్యాయ సమీక్ష అధికారానికి గురవుతాయా లేదా అనేటటువంటి క్లారిటీ వస్తుంది. అలా కాకుండా చట్టం యొక్క నిర్వచన పరిధిని కంప్లీట్గా మనకి రాజ్యాంగంలో లేకపోయినా, దాన్ని నిర్వచించకపోయినా ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. అప్పుడు న్యాయ సమీక్ష అధికారం పనిచేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఫండమెంటల్ రైట్స్ అల్టిమేట్గా వైలేట్ అవుతాయి. అయితే దీనికి సంబంధించి మనకి కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి, కొన్నిసార్లు సుప్రీంకోర్టు రిలేటెడ్ జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ అంశాలు ఏంటనేది చూసుకుందాం. దాని రిమైనింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో లైక్ డాక్ట్రిన్స్ గురించి చెప్పాను,
అలానే జ్యుడిషియల్ రివ్యూ అని ఇందాక నుంచి మాట్లాడుతున్నాం. వాటి గురించి మనం ఏం చేద్దాం, సుప్రీంకోర్టు రిలేటెడ్ అంశాల గురించి మాట్లాడేటప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే 1971 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారు అంటే, మనకి ఆర్టికల్ 368 ఉంటుంది కదా. ఆర్టికల్ 368 ఏంటి, రాజ్యాంగాన్ని సవరించేటటువంటి ప్రక్రియ విధానం ఉంటుంది. సో దట్ ఈ ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగానికి ఏవైనా మనం సవరణ చేస్తే అవి ఆర్టికల్ 13లో పేర్కొన్నటువంటి చట్టం యొక్క నిర్వచన పరిధి నుండి మినహాయించడం జరిగింది. సో దట్ ఇది ఎక్సెప్షన్స్గా పెట్టడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి, ఇన్ కేస్ ఆర్టికల్ 368 ప్రకారం ఏదైనా అమెండ్మెంట్ చేస్తే రాజ్యాంగాన్ని, ఇఫ్ ఇన్ కేస్ అవి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా అవి చట్టం యొక్క నిర్వచన పరిధిలోకి రావు కాబట్టి అక్కడ న్యాయ సమీక్ష అధికారం లేకుండా పోతుంది. సో ఈ విధంగా 24వ రాజ్యాంగ సవరణ 1971లో తీసుకురావడం జరిగింది. మరి ఇంత చేస్తే మరి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఈ అంశాన్ని గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి ఇది చేశారు. గోలక్నాథ్ కేసులో చట్టం యొక్క నిర్వచన పరిధి ఏంటి అనేది కంప్లీట్గా మనకి డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఇచ్చినటువంటి తీర్పుని అధిగమించడానికి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. అయితే మనకి 1973లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్గా మనం చెప్పుకుంటాం. అదే కేశవానంద భారతి కేసుగా మనం మాట్లాడుకుంటాం. ఈ కేశవానంద భారతి కేసులో ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది చెల్లదనేసి తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఏమర్థం చేసుకోవాలి, ఏవైతే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేస్తామో అవి ఈవెన్ ఆర్టికల్ 13 పరిధిలోకి, అంటే చట్టం నిర్వచన పరిధిలోకి కూడా వస్తాయి. సో దట్ రాజ్యాంగ సవరణ చేశాము, అవి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా ఏం కాదు అంటే కుదరని పని. సో దట్ రాజ్యాంగాన్ని సవరించిన, ఇఫ్ ఇన్ కేస్ అవి ఫండమెంటల్ రైట్ వైలేట్ చేసినా, రిస్ట్రిక్ట్ చేసినా అటువంటి రాజ్యాంగ సవరణలు చెల్లవనేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అవి న్యాయ సమీక్ష అధికారంలోకి వస్తాయి కాబట్టి. సో ఇది ఆర్టికల్ 13కి సంబంధించినటువంటి అంశాలు. సో తర్వాత మనం ఆర్టికల్ 14 గురించి డిస్కస్ చేద్దాం. దీంతోపాటు రిమైనింగ్ ఇక్కడ ఏవైతే డాక్ట్రిన్స్ గురించి మాట్లాడానో అవి మనం సపరేట్గా ఇంకొక సిరీస్లో డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.